తిరుపతి లడ్డు ఇష్యూ బాగా వైరల్ అవుతుంది. సో దాని మీద మీ విశ్లేషణ ఏంటి? ఫస్ట్ థింగ్ బ్రో, ఇది చాలా దిగ్భ్రాంతికి లోన్ చేసే విషయం, చాలా మనస్తాపానికి లోన్ చేసే విషయం బ్రో. ఇది ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయో అర్థం అవ్వట్లేదు. ఎంత మన హిందూ సనాతన ధర్మం గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. మన సనాతన ధర్మంలో మనం ఆరాధ్య దైవంగా కొలుచుకుంటున్న వెంకటేశ్వర స్వామికి జరిగిన ఒక పెద్ద అవమానం బ్రో. ఇది ప్రతి హిందువు కూడా అత్యధికంగా బాధపడే విషయం. చాలా బాధపడుతూ దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్, వీ కాంట్ ఏబుల్ టు డైజెస్ట్. అది మేము ఎలా డైజెస్ట్ చేసుకోవాలి అన్నది చాలా బాధాకరం. దీనిపైన ఎవరున్నా వారికి ఘోరమైన అత్యంత కఠినమైన చర్య తీసుకోవాలిగా నేనైతే మాత్రం ఇది చేసుకుంటాం బ్రో. చాలా పెయిన్ఫుల్గా ఉంది. ఫస్ట్ ఎందుకు ఇలా జరిగింది అనేది కూడా అర్థం అవ్వట్లేదు. ద మెయిన్ థింగ్, ఇప్పుడు ఈ ప్రకృతిలో వైపరీత్యాలకి విలయ తాండవాలకి ఇదే మేజర్ రీజన్ కూడా. ఇప్పుడు మనం విజయవాడలో జరుగుతున్న ఫ్లూడ్స్ కూడా రీసెంట్గా జరిగింది అంటే అలాంటి వైపరీత్యాల వల్ల ఇవి కారణం అవుతున్నాయి బ్రో. అదే కావచ్చు, ఇప్పుడు ప్రపంచం లోపల అందరి లోపల ఈ ఈ ఎక్కువ చెడు అనేది ఎందుకు ప్రేరేపిస్తుంది అంటే ఇలాంటివే. మన ఈ ధర్మానికి సరైన విలువ లేనప్పుడు ఆటోమేటిక్గా మనకు పబ్లిక్ లోపల వాల్యూ ఎలా మీకు వస్తుంది? పబ్లిక్ మీకు స్ట్రెస్ ఉంటుంది, మీరు డిసప్పాయింట్ ఊరికినే అయిపోతారు. మనిషి మనోగతిగా బాగా డిప్రెస్ అయిపోయి డిసప్పాయింట్మెంట్ ఊరికినే అయిపోతాడు. దానికి రీజన్ ఏంటి అంటే ఇలాంటి విషయాలు జరుగుతున్నప్పుడే. పుట్టుకతోనే కొందరు అంటారు, ఎందుకు మా బాబు ఫిజికల్లీ నేనేం కర్మ చేశాను అని. ఇలాంటి కర్మలు చేస్తే నువ్వు వచ్చే జన్మ లోపల నీ జన్మ అలానే ఉంటుంది. పుట్టుకతోనే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పుడతావు, కళ్ళు లేకుండా పుడతావు, పుట్టుకతోనే ఒక భిక్షాటన చేసేవాడిలో పుడతావు. దానికి కారణం ఇలాంటివే. మీరు చేసే కర్మలు మీకు అత్యధిక దారుణంగా మిమ్మల్ని కిందకు ఉంచేస్తాయి బ్రో. కాబట్టి ఈ టైం లోపల మనుషులకు ప్రతి ఒక్కరికి అవసరం మెడిటేషన్, ఆత్మిక శక్తి అందరూ పెంచుకోవాలి. అసలు ఏంటి మెడిటేషన్ అనుకుని ఇక్కడ చాలా మెడిటేషన్ సెంటర్స్ కూడా ఉన్నాయి. ఆ మెడిటేషన్ సెంటర్స్కి వెళ్ళడం, అసలు గాడ్ని ఎలా కనెక్ట్ అవ్వాలని అవన్నీ నేర్చుకోవాలి. ఇక్కడ ఓం శాంతి మెడిటేషన్ కానీ, ప్రజాపతి బ్రహ్మకుమారి ఈశ్వర విషయం, ఆ టైప్ ఆఫ్ మెడిటేషన్ సెంటర్స్కి వెళ్ళి అసలు మీరు గాడ్తో కనెక్ట్ అవుతూ మీ యొక్క ఇవి అక్కడ ఫీల్ అయితే మీరు అందరూ మోస్ట్లీ ఎటువంటి స్ట్రెస్ ఫ్రీగా మీరు ఉండొచ్చు. ఎందుకంటే తిరుపతి ఒక్కటే ఏదో ఒక విషయంలో పొలిటికల్గా కానీ అట్లాగా ఇష్యూస్ అనేది ప్రతి నెల ఏదో ఒక సందర్భంలో చూస్తాయి. ముందుగా మన యొక్క తిరుపతి మోస్ట్లీ ద మోస్ట్ వెల్దియెస్ట్ టెంపుల్ బ్రో. అది వెల్దియెస్ట్, ద మోస్ట్ పాపులర్ టెంపుల్. మన రాష్ట్రం అనేటప్పుడు ముందుగా గుర్తుకొచ్చింది వెంకటేశ్వరుడు. మనము ఒక కలియుగ దైవంగా మన యొక్క ఎంటైర్ని ఆయనలో మనం చూసేసుకుంటాం. అలాంటి దగ్గర ఏంటి అంటే మత విప్లవాలు, మత కలహాలు అంటే అది ఆ స్టేజ్లో వచ్చేస్తుంది. మేము ఇంకొకరికి వచ్చి మేము ఇచ్చేద్దాం అనే వ్యూస్, మైండ్ సెట్స్ అలా ఎక్కువ వచ్చేస్తున్నాయి బ్రో. అది కూడా ద మేజర్ రీజన్ చాలా డిసప్పాయింట్మెంట్కి. ఎందుకంటే మనల్ని తొక్కేయాలని కూడా ఎన్నో రిలీజియన్స్ అనేవి అనుకుంటున్నాయి. అందుకే ఇవి రీజన్. ఎందుకో మంత్లీ ఏదో ఒక పొలిటికల్ ఇంటరాక్షన్ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటే బెటర్ అంటారు? ఎవరికి జరిగినా వాళ్ళకి ఉరిశిక్ష చేసినా అది చాలా తక్కువగా భావిస్తున్నాం బ్రో. ఎందుకు అంటే అది మామూలు విషయం కాదు. అది మేము మా యొక్క సంస్కృతికి, మా యొక్క సనాతన ధర్మానికి ఆయన విలువ తీసేశాడు. కాబట్టి ఆయనకి ఎటువంటి చర్య తీసుకున్నా, అంతకన్నా ఘోరమైన చర్య తీసుకున్నా మేము అందరం సంసిద్ధంగా ఉన్నాం. హిందువులు ఒకరి మీద ఒకరు బురద జల్లుకుంటున్నారు కానీ ఇష్యూని దాని మీద కేర్గా తీసుకొని రిజాల్వ్ చేయలేరు. అదే ఫస్ట్ థింగ్ బ్రో. ఏ పార్టీ ఉన్నారు అనేది మనకు ఎగ్జాక్ట్గా తెలియదు. దీనికంటూ క్లియర్ స్టేట్మెంట్ అనేది కావాలి. ఏ పార్టీ దీని వెనుక ఉన్నారు అనేది. ఎవ్వరు కానీ దీని వెనుకున్నా వారి మాత్రం శిక్షార్హులు. నెంబర్ 1, వారు మాత్రం వారి కర్మాన్ని వారు అనుభవించాల్సిందే. ఘోరంగా వారి కర్మ ఉంటుంది. వచ్చే జన్మలో ఏ కాళ్ళు లేకుండా, కళ్ళు లేకుండా పుడతావు, లేకపోతే ఈ జన్మ లోపలే మీ పిల్లలు సడన్గా చనిపోవడమో, లేకపోతే ఆయనకే సర్వరోగాలు వచ్చేయడమో, మెంటల్లీ డిప్రెస్ అయిపోవడమో, ఇలాంటివి జరుగుతాయి. ఎందుకు జరుగుతాయో కూడా తెలియదు. ఇలాంటివి చేయడం వల్లే అలాంటివి జరుగుతాయని తెలుసుకోవాల్సిందిగా సమన్వయంగా ప్రకటిస్తున్నాం.